నా వల్ల ఇల్లు బాగుంటుందో వ్యాపారం వృద్ధిలోకి వస్తుందో తెలియదు, కానీ ఇంట్లో జరిగే గొడవలకి మాత్రం నేనే కారణం అవుతున్నాను. అదే బాధగా ఉందయ్యా. ఎందుకమ్మా అలా అనుకుంటావు? తారక్ చేతికి దెబ్బ తగిలి ఆఫీస్కి వెళ్ళకపోయినా కాదంబరి అక్కస్తో అర్చనకి అధికారం ఇచ్చి బిజినెస్ను పట్టించుకోకపోయినా అక్కడ జరిగే అవకతవకలన్నింటినీ నువ్వు ఎండగట్టావు, సమస్యలను అధిగమించావు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరించావు. అంతెందుకు, తెలివితేటలో అనుభవం ఉన్నా కాదంబరి మోసపోకుండా నువ్వు చూడగలిగావు. నువ్వు ఈ ఇంటికి చేసిన మేలు అంతా ఇంత కాదు. ఈ మధ్యనే ఎక్కడో పుస్తకంలో చదివాను అయ్యగారు, అది చైనా సామెత, ఇంతకు ముందు నీకు ఏ సహాయం చేశానని నన్ను వేధిస్తున్నావన్న వాక్యం. సహాయం చేయడమే ఈ రోజుల్లో తప్పైపోయింది అయ్యగారు.